अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुर्सलीन अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు ముస్లిం సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం శవ శుభ్రత, అంటే శవానికి స్నానం చేయించటం. శవానికి స్నానం చేయించటానికి మునుపు కాస్త పరిశీలనగా చూసి అతని కడుపులోని మలినాలు బయటపడి ఉంటే వాటిని దూరం చేసి శరీరాన్ని శుభ్రపరచాలి. మృతుని అతి సమీప బంధువులు మృతుని ఖనన సమయాన సమాధిలో దిగాలి. అలీ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, నేను ప్రవక్త గారి శరీరానికి స్నానం చేయించాను. ఆయన పరిశుద్ధ శరీరాన్ని పరీక్షించాను, కానీ ఏ విధమైన మలినమో కానరాలేదు. ఎందుకంటే ప్రవక్త గారు సజీవ స్థితిలో పరిశుద్ధంగా ఉన్నట్లే మరణం తర్వాత కూడా పరిశుద్ధంగానే ఉన్నారు. ఆయన ఖన్న సంస్కారాలకై నలుగురిని ప్రత్యేకముగా నియమింపబడినారు. వారు అలీ ప్రవక్త గారి అల్లుడు, అబ్బాస్ ప్రవక్త గారి పినతండ్రి. వారు ప్రవక్త గారి శరీరాన్ని సమాధిలో దించి ఆ తర్వాత ఇటుకలు పేర్చారు. ఫజల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పినతండ్రి గారి కుమారుడు. సాలిహ్ ప్రవక్త గారు స్వేచ్ఛ కల్పించిన బానిస లేదా సేవకుడు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి శరీరాన్ని సమాధిలో దించి ఆ తర్వాత ఇటుకలు పేర్చారు. సత్య స్వేచ్ఛ ఆధారాలతో హాకిం మరియు బైహఖీ, అల్బానీ గారు అహ్కాముల్ జనాయిజ్ పేజీ 148లో పేర్కొన్నారు. శవానికి స్నానం చేయించే ముందు ఆ శవానికి వజూ చేయించాలి. శవానికై వాడే నీటిలో రేగాకులు అంటే రేగిపళ్ళ ఆకులు వేయటం సదాచారం. నీటిని కొద్దిగా వేడి చేస్తే మంచిది. బేసి సంఖ్యలో 3, 5 లేదా 7 సార్లు నీరు పోస్తూ స్నానం చేయించాలి. చివరిసారిగా పోసే నీటిలో కర్పూరం వేయటం సదాచారం. శవం స్త్రీదైతే స్నానం చేయించిన తర్వాత వెంట్రుకలను 3 జడలుగా అల్లి వెనుకకు వెయ్యాలి. ఉమ్మె అతియా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుత్రిక జైనబ్ రజియల్లాహు అన్హా యొక్క మృతదేహానికి స్నానం చేయించు సమయాన ప్రవక్త గారు వచ్చి ఇలా పలికారు, ఆమెకు నీరు 3 సార్లు, 5 సార్లు లేదా అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ సార్లు నీరు పోసి స్నానం చేయించండి. ముందు ఆ నీటిలో రేగాకులు వెయ్యండి. చివరిసారి కర్పూరం కలిపిన నీరు పోయండి. పూర్తయిన తర్వాత నాకు తెలపండి. స్నానం పూర్తయిన పిమ్మట ఆయనకు తెలుపగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన వస్త్రం మా వైపు విసిరి దాన్ని ఆ మృతదేహానికి చుట్టమని తెలిపారు. మరొక హదీసులో ఆయన ఇలా పేర్కొన్నట్లు తెలుపబడింది, ఆమెకు బేసి సంఖ్యలో అనగా 3, 5 లేదా 7 సార్లు నీరు పోసి స్నానం చేయించండి. ఆమెను శుభ్రపరచున్నప్పుడు వసూ చేయించే సమయాన ఆమె కుడిభాగం నుండి ప్రారంభించండి. తర్వాత ఉమ్మి అతియా ఇలా తెలిపారు, ఆమె వెంట్రుకలను 3 జడలుగా అల్లి ఆమె వెనుక భాగాన వేశాము. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. మిత్రులారా, మృతదేహానికి సమీప బంధువు మత ఆదేశాలు తెలిసినవాడు స్నానం చేయించాలి. అటువంటి వారు లేకపోతే దైవభక్తి కలిగి ఉన్న ఇస్లాం మత విద్యావేత్త ఎవరైనా స్నానం చేయించాలి. మృతుని స్నానం చేయించే వ్యక్తి మృతుని లోపాలను దాచదగిన విషయం ఉంటే కప్పి ఉంచితే అల్లాహ్ అతని పాపాలను క్షమిస్తాడు. అబూ ఉమామా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, ఎవరైతే మృతుని స్నానం చేయించినప్పుడు మృతునిలో ఏదైనా లోపాన్ని చూసి బయట పెట్టకుండా దాచితే అల్లాహ్ కూడా స్నానం చేయించే వ్యక్తి పాపాలను దాస్తాడు. ఇంకా ఎవరైనా ఒక ముస్లిం మృతునికి శవ వస్త్రాలను కల్పిస్తారో అలాంటి వారికి తీర్పు దినం నాడు అల్లాహుతాలా సుందుస్ వస్త్రాలు ధరింపజేస్తాడు. తబరానీ, అల్బానీ గారి అస్-సహీహ్లో ఉంది. మృతుని స్నానం చేయించేటప్పుడు పరదా తెరచాటు పెట్టడం తప్పనిసరి. అబూ సయీద్ ఖుదరీ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, ఏ పురుషుడైనా సరే పరపురుషుల మర్మాంగాలను చూడరాదు, మరియు ఏ స్త్రీ కూడా పరస్త్రీల మర్మాంగాలను చూడరాదు. ముస్లిం. మృతునికి స్నానం చేయించిన వాడు స్వయముగా స్నానం చేస్తే మంచిది, ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, శవానికి స్నానం చేయించిన వారు స్వయముగా స్నానం చేయాలి, శవాన్ని మోసిన వారు వజూ చెయ్యాలి. దీన్ని తిర్మిజీ, సహీహ్ నసాయి పేర్కొన్నారు. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, మీరు మృతులకు స్నానం చేయించిన తర్వాత స్వయంగా స్నానం చేయనవసరం లేదు. మృతదేహం అపవిత్రము కాదు, మరిన వస్తువు కాదు, మీరు చేతులు కడుక్కుంటే చాలు. హాకిం, బైహaqi, అల్లామా అల్బానీ గారి అహ్కాముల్ జనాయిజ్లో ఉంది. 5వ పేజీ, అంటే జనాయిజ్ పేజీ 53, అంటే అహ్కాముల్ జనాయిజ్ 53వ పేజీ. షహీదులకు అల్లాహ్ మార్గంలో వీరమరణం పొంది వీరస్వర్గం పొందిన వారి స్నానం చేయించనవసరం లేదు. జాబిర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉహద్ యుద్ధంలో వీరమరణం పొందిన మృతులను ఒక్కొక్క వస్త్రంలో 2 చొప్పున శవ వస్త్రాధారణ చేసి ఆ 2లో ఖురాన్ ఎక్కువగా ఎవరికి కంఠస్థంగా ఉందో అడిగి జవాబు ప్రకారం సమాధిలో ముందు ఆ ఎక్కువ జ్ఞానం గలవారిని ఉంచేవారు, అంటే పెట్టేవారు. ఆ తర్వాత ఆయన ఇలా పలికారు, ఈ వీర స్వర్గవాసులందరికీ పుణ్యకార్యాల గురించి నేను అంతిమ దినాన అల్లాహ్ సమక్షాన సాక్ష్యమిస్తాను. తర్వాత వారందరినీ వారి రక్తసిక్త శరీరాలు మరియు దుస్తులతో పాటే సమాధుల్లో ఖననం చేయించారు, వారికి స్నానం చేయించలేదు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. భార్య భర్తకు స్నానం చేయించవచ్చు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బకియా అను శ్మశానంలో ఒక శవం యొక్క ఖనన సంస్కారాలు పూర్తి గావించి నా వద్దకు వచ్చారు. అప్పుడు నా తలలో నొప్పిగా ఉంటే ఇలా పలికాను, నా తలలో భరించరాని నొప్పి ఉంది. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, నా తలలో కూడా భరించరాని నొప్పి ఉంది. తర్వాత ఇలా పలికారు, అపార్థం చేసుకోవద్దు, నీవు నాకంటే ముందు చనిపోతే నేనే స్వయంగా నీకు స్నానం చేయించి నీకు శవ వస్త్రాలు చుట్టి తర్వాత నమాజ్ జనాజా ఆచరించి నేను నిన్ను ఖననం చేస్తాను. దీన్ని అహ్మద్ ఇబ్న్ మాజా హసన్ అని పేర్కొన్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా పలుకుతున్నారు, నాకు తర్వాత తెలిసిన విషయం కాస్త ముందుగా తెలిసి ఉంటే ప్రవక్త గారికి స్వయముగా ఆయన భార్యలే స్నానం చేయించి ఉండేవారు. అహ్మద్, అబూ దావూద్, ఇబ్న్ మాజా. అబ్దుల్లాహ్ బిన్ అబూబకర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అబూబకర్ రజియల్లాహు అన్హు గారు మరణించినప్పుడు ఆయన భార్య అస్మా ఉమైస్ పుత్రిక ఆయనకు స్నానం చేయించారు. తర్వాత బయటకు వచ్చి అక్కడున్న ముహాజిర్లను ఇలా ప్రశ్నించింది, ఈ రోజు చాలా చలిగా ఉంది, నేను తప్పనిసరిగా స్నానం చేయాలా? స్నానం చేయనవసరం లేదని వారు బదులిచ్చారు. దీన్ని మాలిక్ తన గ్రంథము మువత్తాలో పేర్కొన్నారు. శవానికి స్నానం చేయించే సమయాన ఖురాన్ పఠించటం లేదా పెద్ద గొంతులో దుఆలు స్మరించటం నిరాధారం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశాలకు వ్యతిరేకం. మిత్రులారా, చూసారా, ప్రతి విషయం జీవితంలోని మనకు ఎదురయ్యే ప్రతి విషయం గురించి ఖురాన్ మరియు హదీసుల్లో, ఖురాన్ మరియు సున్నతిలో ఉంది. వాటి ప్రకారమే మనము ఆచరించాలి. అప్పుడే మనము స్వర్గాన్ని పొందగలం, అల్లాహ్ ప్రీతిని పొందగలం. అల్లాహు తఆలా మనందరికీ ధార్మిక జ్ఞానం నేర్చుకునే భాగ్యం ప్రసాదించుకోక, అల్లాహు తఆలా మనందరికీ ధార్మిక జ్ఞానం ప్రకారం ఆచరించి జీవించే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహు తఆలా మనందరికీ ధార్మిక జ్ఞానాన్ని, ధార్మిక విద్యను ఇతరులకు అందజేసే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.